ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి తీసినవి కావు. హాయ్. ఏంట్రా రారా. ప్రొడ్యూసరు స్టోరీ రెడీ అయిందా లేదా అని అడుగుతున్నాడు. స్టోరీ రెడీ అయిందారా? అదే ఆలోచిస్తున్నారా. ఎన్ని ఆలోచించినా కానీ మంచి కంటెంట్ దొరకట్లా. ఒకవేళ ఏదైనా మంచి కంటెంట్ వచ్చినా కానీ ఏదో లాజిక్ మిస్ అవుతుంది. ఎలా అయినా సరే ఈ నైట్ లోపల ఒక మంచి స్టోరీని అయితే ఆలోచిస్తా. త్వరగా ఏదో ఒకటి ఆలోచించరా, ప్రొడ్యూసర్ నా తల తినేస్తున్నాడు. హలో, వస్తున్నామా? అరే, అమ్మ రమ్మంటుంది, వెళ్ళాలి. ఏదైనా సరే నువ్వు రాత్రిలోగా ఆలోచించు. రేపు పొద్దున్నే ప్రొడ్యూసర్ని కలవాలి. అలాగేరా. సరే అయితే వెళ్తున్నా. ఓకే. ఎవరిది డైరీ? నా బండి మీద ఉందేంటి? ఎవరిది ఏంటి తప్ప? షాప్ వాళ్ళని అడుగుదామా? దీంట్లో ఏమైనా అడ్రస్ ఉంటుందా అడుగుతాం. ఇక్కడ ఏదో ఫోన్ నెంబర్ ఉన్నట్టుంది. ఈ నెంబర్కి కాల్ చేసి చూద్దాం. కాల్ కలవట్లేదే. సరే, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఈ డైరీ నా బండి మీద ఎవరు పెట్టుంటారబ్బా? ఇందాక నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూద్దాం. రింగ్ అవుతుంది. హలో. ఎవరు బాబు? సార్ నమస్తే సార్, నా పేరు నాని. చెప్పండి. నాకు డైరీ దొరికింది సార్ ఇందాక టీ షాప్ దగ్గర. హలో హలో, అది మీదేనా? హలో హలో హలో. అవును సార్, డైరీ నా దగ్గర ఉంది. హలో సార్. హలో హలో. సార్ లొకేషన్ పెడతాను, రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళండి సార్. హలో హలో. కట్ అయినట్టుంది. హలో. ఇంతకీ ఈ డైరీలో ఏముందో చూద్దాం.
ఈ పుస్తకం చదవొద్దు. ఇదేంటి ఇలా ఉంది? చదవద్దు అని రాసింది. చదువుదాం. ఒకవేళ చదివే ఉద్దేశం ఉంటే ఇందులో ప్రధాన పాత్ర మీరే. అంటే ఇప్పుడు నేను చదివే దాంట్లో నేనున్నట్టు ఊహించుకోవాలా ఏంటి? చదివి చూద్దాం.